నమస్కారం. రహస్య తంత్ర కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమూద్రి గారు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఒక ఛాయ్ అనేది మన పక్క నుంచి వెళ్ళినట్లు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ చూస్తే అక్కడ ఏమీ ఉండదు. మరి ఇది ఏ విధంగా మనం పరిగణించవచ్చు అంటారు? చాలా చక్కగా ప్రశ్న వేశారు లహరిక గారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఛాయ మాయ, మాయలోనే ఛాయ అంటే ఇది ఏంటంటే మనం ఊహించుకుంటున్నామా, కల్పితమా, నిజమా? ఇప్పుడు మీరు టేబుల్ పైన రాస్తూ ఉంటారు, అందరు పడుకొని ఉంటారు. అవును. చిల్డ్రన్స్ రూమ్ సపరేట్ ఉంటుంది, పెద్దవాళ్ళది సపరేట్ ఉంటుంది, లివింగ్ హాల్ సపరేట్ ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ అక్కడ ఒక మిర్రర్ దగ్గర ఒక ఛాయ కనబడుతుంది. అవును. ఆ ఛాయ ఎలా ఉంటుందంటే అమ్మా, అది మనిషిలాగా ఉండదు, వెంటకలు Yes. విరబోసినట్టుగాను ఆ. ఏదో రకమైన ఒక బ్లాక్ రూపంలాగా. రూపం. మరి ఇది డేలో కనబడుతుందా, నైట్లో Night. కనబడుతుందా అనే ఒక సందేశం ఇప్పుడు మనకు ఎక్కువ శాతము మనకు మెయిల్స్ మెసేజ్ ద్వారా వచ్చిన వంటి కాబట్టి మీరు అడుగుతున్నారు. చాలా సంతోషం, మంచి ప్రశ్న ఇది. భక్తులు అడిగే వంటి కోరికలు కోరేదానికే మనం ఉన్నాము తప్పకుండా. ఎందుకంటే దీనికి అదే టైంకి మనం వాళ్ళు చదువుతున్న టైంకి కనపడుతూ ఉంటుంది, పడుకున్న టైంకి కనపడుతుంది. ఏదో పక్కన మనిషి మనం పడుకుంటే ఆ స్పర్శ, అవును, ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషి ఎవరో స్పర్శ పక్కన పడుకున్నట్టే ఉంటే కానీ ఇక్కడ ఎవరు ఉండరు. అదేంటి అంటే అది ఆత్మ. ఓ. ఆత్మ ఏంటంటే కొన్ని చెడు ఆత్మలు మోక్షం పొందకుండా భూమండలం మీద పైన జరుగుతుంటాయి. ఇది ఎంతవరకు వాస్తవము అంటే మనిషి భగవంతుని ఎంత నమ్ముతున్నాడో ప్రేతాత్మకు నమ్మటం అంతే అంతేనా? శాస్త్రం. ఓకే. లేదండి మేము కొత్తగానే ఫ్లాట్ కొనుక్కున్నాము, మరి మ్మ్. కొత్తదే ఇది, అంత కొత్తగానే ఇది అమర్చుకున్నాము, మాకెందుకు ఇవన్నీ జరుగుతుంటాయి అని ఒక భావన అనేది కలుగుతూ ఉంటుంది. ఉంటాయి జనరల్గా అవును. ఏమ్మా. కాబట్టి ఆ పూర్వం ఆ స్థలంలో శ్మశానం ఏదైనా ఉండేది ఉండొచ్చు. ఓకే. లేదా ఊరు బయట కొంతమంది ఏం చేస్తారు, శ్మశానం లేకున్నా కూడా కొంతమంది తగలబెట్టేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, చేసుకోవచ్చు. మోటుబాయిలు ఉంటాయి, దాన్ని పూర్తి చేసి బిల్డింగ్లు కడుతుంటారు, అవును. దాంట్లో ఎన్నో శవాలు ఉంటాయి. సో అది ఏంటంటే శరీరంతో సంబంధం లేదు లేదు. కాబట్టి ఆత్మ ఏ రూపమైనా కూడా తిరుగుతూ ఉంటుంది. అందుకే బిల్డింగ్ కడుతుండగా మనుషులు పడిపోతుంటారు, అవును, జరుగుతుంది. వెనక నుంచి నూకేసినట్టు అవుతుంది. ఏమండి, ఎందుకు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా యొక్క స్వేచ్ఛని వదిలిపెట్టుకో అన్న ఒక ఇది ఈ ఆలయ రహస్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే. దీనికి రెమెడీ వచ్చేసి మనకు కిరాత రూపిణి అమ్మవారి ఒక ఆలయానికి వెళ్ళాలి. ఓ, ఎక్కడ ఉంటుంది గురుగారు? ఈ కిరాత రూపిణి ఆలయం ఎక్కడ ఉందంటే కేరళలో ఎర్నాకుళంలో ఉంది మీకు. ఓ. ఆ ఎర్నాకుళంలో చోటానికర్ భగవతిను కిరాత రూపిణి అమ్మవారి క్షేత్రం రెండు ఉంటుంది. కిరాత రూపుడు, కిరాత రూపిణి. కిరాత రూపిణి ఎలా ఉంటుంది అంటే అతి భయంకరమైనటువంటి పిచాచకి అతి పిచాచిగా కనపడుతూ ఉంటుంది. ఆవిడ శక్తియే, ఆదిశక్తియే. ఇలాంటి వాళ్ళు కేరళలో చాలా విశేషంగా పరిహారాలు కిరాత రూపిణి దేవాలయంలో చేస్తుంటారు. పోనీ మీరు అక్కడికి వెళ్ళడానికి మీరు భయపడుతున్నారంటే మీరు ఎర్నాకుళంలో నుంచి 11 కిలోమీటర్ చోటానికర్ భగవతి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఇటువంటి ఛాయ పట్టుకున్న వాళ్ళు ఇంత 7 ఇంచుల మూల ఉంటుంది, ఇంత లావుగా ఉంటుంది. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి ఆ మూల ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి నెత్తితో కొడుతుంటారు. మామూలుగా మనం సుత్తతో కొడితే లోపలికి వెళ్తుంది కదమ్మా, ఆ 7 ఇంచులు ఇంతవరకు వెళ్ళిపోతుంది, నెత్తితో కొడతారు. కానీ ఒక డ్రాప్ రక్తం రాదు. అది కొట్టాలి, కొడితేనే ఉంటా, ఆ అమ్మవారు కొట్టిస్తుంది ఆటోమేటిక్ గా. అది వాళ్ళ పట్టుకొని ఇలా కొడుతూనే ఉంటారు. అది డైరెక్ట్ లోపల దాకా వెళ్ళిపోయి ఇంత మూల దాకా కూడా బయట రాదు, అంత ఇదైపోతుంది కంప్లీట్ గా. అంతే చూడవలసింది. ఆ చెట్టుకి దాదాపు 1,00,000 మూలలు పైన ఉంటాయి. అది ఊడపీకినా రాదు. ఎప్పుడైతే ఊడిపోతుంది, ఆ ప్రేతాత్మ ఆ అమ్మాయి మీద వదిలిపెట్టి పోతుందో అప్పుడు అది వదిలిపెట్టి పోతుంది. ఇది పరమ సత్యం. అది పరశురాముడు స్థాపించిన వంటి ఆలయం. ఆయన 108 ధాములు స్థాపించారు పరశురాము వారు. పరశురాముడు ఎవరు? సాక్షాత్ మహావిష్ణువు కాబట్టి ఆయన స్థాపించిన వంటి ఒక ఇది
అయితే ఉదయాన నిరాకార రూప దర్శనం చేసుకోవాలి అమ్మవారిని. మ్మ్హ్మ్. చోటానికర భగవతి అమ్మవారిని నిరాకార రూపంగా మ్మ్. ఉంటుంది. నిరాకార రూపంగా ఎలా ఉంటుందంటే నల్ల రాయితో మ్మ్. భయంకరమైనటువంటి ఒక శక్తి రూపిగా ఉంటుంది. ఆవిడకి మ్మ్. విశేషమైనటువంటి మంగళవారం నాడు కుర్ది పూజ చేస్తారు. కురుది పూజ. ఓకే. ఏం పూజ చేస్తారు? గురుది పూజ. కుర్ది పూజ. మ్మ్. ఆ కుర్ది పూజ విశేషం ఏంటి అంటే పసుపు సున్నంతో కలిపినటువంటి ఒక మ్మ్. రక్తంతో తయారు చేసినటువంటి ఒక ఆ, రంగు ఒక నీళ్ళు. ప్రభావం ఉంటుంది. అక్కడ మ్మ్. పాత్రలు పెడతారు. ఒక మ్మ్. 9 పాత్రలు పెట్టి అట్టి మువ్వకు ఆ, ఒక బట్ట కట్టి దాంట్లో నెయ్యి పోసి మ్మ్. తగలబెట్టి ఆ ఒక పేతాత్మలకి అంతా కూడా శాంతి ఓ. చేస్తారు. ఆ పట్టుకున్న వాళ్ళంతా కూడా స్టేట్స్, యుఎస్ఏ, యూకే, ఓ. లండన్, అమెరికా, జపాన్ అందరూ వస్తారు అక్కడికి. ఓకే. మన ఓకే. భారతీయులే కాకుండా మ్మ్హ్మ్. ఇంటర్నేషనల్ చుట్టుపక్కల లెవెల్ నుంచి వస్తారు. దేశాలు. అలాంటి పరిహారాలు మనం కూడా చేస్తాం. మ్మ్హ్మ్. నేను కూడా ఎన్నో స్టేట్స్కు వెళ్ళి యూకే మ్మ్. వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను, మ్మ్హ్మ్. సింగపూర్ వెళ్ళాను. అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ప్రేతాత్మ నివారణ చేసి ఓహో. వచ్చాను. ఆమె స్పెషలిస్ట్ పడ్డాను. ఓకే. ఓకే. సో అక్కడికి వాళ్ళు అంతగా ఖర్చు పట్టుకోలేని వాళ్ళు ఎవరైనా మ్మ్. ఉన్నా చేసిన వాళ్ళు ఉంటే వీళ్ళు వెళ్ళి ఇక్కడికి ఈ వెళ్ళి ఆలయానికి వెళ్తే మ్మ్. వాళ్ళు చెప్తారు ఆ ఒక బట్ట కట్టుకోవాలి, ఆ నియంగా ఉండాలి. అక్కడ కోనేరు ఉంటుంది. మ్మ్. ఆ కోనేరు చూస్తే మీ ఒక కడుపులో ఉన్నవంటి పేగు నోటికి వచ్చేస్తుంది. మ్మ్. అంత భయంకరంగా ఓ. ఉంటుంది. చూడటానికి భయంకరంగా ఉంటుంది. సైలెంట్గా ఉంటుంది. నీళ్ళు నడమాడదు. అట్లా సైలెంట్గా అట్టా ఉంటుంది. మ్మ్హ్మ్. అందులో మార్నింగ్ 4 o'clock వెళ్ళి స్నానం చేయాలి. ఓహో. స్నానం చేసి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గలగలగలగల సౌండ్స్ మ్మ్హ్మ్. అక్కడంతా కూడా అదే పట్టుకునే అదే. వాళ్ళు ఉంటారు. ఓకే. చక్కగా ఆ ఛాయ పట్టిన వాళ్ళు ఎవరైనా కూడా మ్మ్. వాళ్ళకి నిరంతరంగా ఈ దోష నివృత్తం కావాలంటే కిరాత రూపిణి అమ్మవారి దేవాలయం కానీ ఈ యొక్క చోటానికర భగవతి అమ్మవారి ఆలయంలో కానీ దర్శించుకుంటే దర్శించుకుంటే ఒక్కసారి వెళ్తే మనకి పరిష్కారం అనేది అయిపో 3 లభిస్తుంది. days ఉండాలి అక్కడ. 3 రోజులు ఉంటే ఓకే. మాకు ఇవన్నీ జరుగుతుంది అక్కడ మ్మ్. చెప్తే అవుతుంది. లేదు అక్కడికి వెళ్ళలేకపోతే వాళ్ళు మనం సంపాదించారంటే మ్మ్హ్మ్. మనం అన్న పరిహారం అలాంటి చేస్తాం. పరిష్కారం అనేది మన దగ్గర కూడా దొరుకుతుంది. దొరుకుతుంది. మన తెలుగు రాష్ట్రాలు అయితే అలాంటి గుడి ఇంకా లేదు. లేదు కాదు ఉంది. అది మ్మ్. వచ్చేసి మనం భద్రకాళి అంటాం, ఆహా. కాళికాంబిక అంటాము. మ్మ్. కానీ అటువంటి పరిహారాలు చేసేవంటి తంత్రశాస్త్రం లేదు. ఇంకా లేదు. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే. రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం.